బ్రేకింగ్ న్యూస్. పశ్చిమాసియా యుద్ధం వేళ కేంద్ర ప్రభుత్వం కీలక సమావేశాన్ని ఏర్పాటు చేసింది. రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన ఈ సమావేశం జరుగుతోంది. సమావేశానికి ఇండియన్ నేవీ, ఎయిర్ ఫోర్స్, ఆర్మీ చీఫ్లు హాజరయ్యారు. పశ్చిమాసియాలో యుద్ధం వేళ కేంద్ర ప్రభుత్వం అయితే కీలక సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఇటు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన ఈ సమావేశం జరగబోతోంది. ఇటు సమావేశానికి ఇండియన్ నేవీ, ఎయిర్ ఫోర్స్, ఆర్మీ చీఫ్లు హాజరవ్వబోతున్నారు. మరికొద్ది సేపట్లో అయితే ఇటు కేంద్ర ప్రభుత్వం కీలక సమావేశాన్ని ఏర్పాటు చేయబోతోంది. ఇటు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన ఈ సమావేశం జరగబోతోంది. యుద్ధానికి సంబంధించి ఫ్యూచర్ లో ఎటువంటి ప్లాన్లు చేయాలి అనే దానిపై అయితే మరికొద్ది సేపట్లో సమావేశం నిర్వహించబోతున్నారు. ఇటు పశ్చిమాసియాలో యుద్ధం వేళ ఇక్కడ పెట్రోల్ అలాగే డీజిల్ కి సంబంధించి గ్యాస్ కొరత ఏర్పడడంతో ఇటు మున్ముందు ఎటువంటి చర్యలు తీసుకోవాలనే దానిపై అయితే ఇటు మరికొద్ది సేపట్లో నేవీ, ఎయిర్ ఫోర్స్ అలాగే ఆర్మీ చీఫ్లతో అయితే సమావేశం ఏర్పాటు చేయబోతున్నారు. ఇటు సమావేశానికి త్రివిధ దళాధిపతులు కూడా హాజరు కాబోతున్నారు. ఇటు మొత్తానికి పశ్చిమాసియా యుద్ధం వేళ కేంద్ర ప్రభుత్వం అయితే కీలక సమావేశాన్ని ఏర్పాటు చేయబోతోంది. రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన ఈ సమావేశం జరగబోతోంది. ఇటు సమావేశానికి ఇండియన్ నేవీ, ఎయిర్ ఫోర్స్, ఆర్మీ చీఫ్లు అయితే హాజరవనున్నారు. మరికొద్ది సేపట్లో జరగబోయే ఈ సమావేశానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ని మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, ప్రశ్న పశ్చిమాసియాలో యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో దాని ప్రభావం భారత్ ఎంతవరకు ఉంటుందనే దానిపై ప్రధానంగా కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి త్రివిధ దళాధిపతులు, ఇండియన్ నేవీ, ఎయిర్ ఫోర్స్, ఆర్మీకి సంబంధించిన త్రివిధ దళాధిపతులందరూ కూడా సమావేశానికి హాజరు కాబోతున్నారు. అంటే దీని ప్రభావం భారత్ పై ఎంతవరకు ఉంటుంది, భారత్ తీసుకోవాల్సిన చర్యలేంటి అనే అంశాలపై ప్రధానంగా రక్షణ శాఖ మంత్రి జరిగే సమావేశంలో చర్చిస్తున్నారు. మరోవైపు నిన్న ప్రధాని నరేంద్ర మోడీ కూడా లోక్సభలో ఒక ప్రకటన చేశారు. అంటే 25 నిమిషాల పాటు ఈ పశ్చిమాసియా దేశాలు కొనసాగుతాం, దానివల్ల భారత్ ప్రభావం పడుతుంది, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనే అంశాలకు కూడా ప్రధాని నరేంద్ర మోడీ కూడా నిన్న ఉపన్యాసం చేశారు. అంటే ప్రజెంట్ అమెరికా, ఇజ్రాయల్, ఇరాన్తో పశ్చిమాసియా దేశాలు ఏదైతున్నాయో దాంతోపాటు గల్ఫ్ కంట్రీస్, గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ కి సంబంధించిన కంట్రీస్ ఆ దేశాల్లో ఉన్న భారతీయులు ఎంతవరకు సేఫ్ గా ఉన్నారు అనే అంశాలపై కూడా ప్రధానంగా చర్చలు జరుగుతున్నాయి. అక్కడ ఉన్న వారందరూ కూడా ఖాళీ చేసి సొంత ప్రాంతాలకు తీసుకొచ్చేందుకు, స్వదేశాలకు తీసుకొచ్చేందుకు భారత ప్రభుత్వం కూడా ప్రయత్నాలు చేస్తుంది. దాంతో భాగంగా ఎప్పటికప్పుడు విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జయశంకర్ ఆయా దేశాలకు సంబంధించిన విదేశాంగ మంత్రులతో సంపర్కాలు జరుపుతున్నట్టు, మరోవైపు ఇటు రక్షణ శాఖ మంత్రి కూడా జాగ్రత్తలు తీసుకుంటూ వారందరికీ సూచనలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఇటు ప్రధాని నరేంద్ర మోడీ ఆ దేశాధినేతలతో మాట్లాడుతూ ఆ యుద్ధ పరిస్థితి గురించి వారితో మాట్లాడుతూ, మరోవైపు అక్కడ రక్షణ నేపథ్యంలో వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుతూ ఉన్నారు. మరోవైపు ఇటు ఈ యుద్ధం వల్ల భారత్ లో ఏర్పడిన ఎల్పీజీ అలాగే చమురు కొరత వల్ల ప్రధానంగా ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు దృష్టిలో ఉంచుకొని ఇరాన్ తో మాట్లాడి ఎప్పటికప్పుడు ఈ హర్ముజ్ జలసంధి నుంచి తీసుకురావాల్సిన నౌకలు ఏవైతున్నాయి అవన్నీ కూడా భారత్ తీసుకొచ్చేందుకు కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. దానిలో భాగంగానే ఇప్పుడు ప్రజెంట్ ఇప్పటికే పలు నౌకలు భారత్ కు చేరుకున్నాయి. ఇటు ముంబైలోని పోర్టు, బాంద్రా పోర్టుకు, ఇటు బెంగళూరులో పోర్టు కూడా చేరుకుంటున్నాయి. అక్కడ నుంచి అక్కడ ఎల్పీజీకి సంబంధించి కానీ ఇటు చమురులకు సంబంధించిన నిల్వలు ఏవైతున్నాయి అవన్నీ కూడా డిస్పాచ్ చేసేందుకు కూడా భారత ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది. మరోవైపు ఎటువంటి కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని ఇప్పటికే భారత అన్ని రాష్ట్రాల కేంద్రపాలిత ప్రాంతాలకు సంబంధించిన రాష్ట్ర ప్రధాన కార్యదర్శులకు, అధికారులకు కూడా లేఖలు రాసింది. మరోవైపు వలస కార్మికులకు 5 కేజీల ఉచిత గ్యాస్, మరోవైపు 20% గతంలో ఇచ్చిన దానికన్నా 20% ఎల్పీజీ అనేది కోటా పెంచుతూ కూడా నిర్ణయం తీసుకుంది. దానిలో భాగంగా ఇటు హోటళ్లు కానీ, ఇటు ప్రభుత్వ హయాంలో క్యాంటీన్లు కానీ, విద్యా సంస్థలు, వాణిజ్య సంస్థలు, పరిశ్రమలు అటువంటి వాటిలో ఈ హోటల్స్ మూతపడకుండా ఉండే విధంగా కూడా చర్యలు తీసుకోవాలని కూడా భారత ప్రభుత్వం ఆయా రాష్ట్రాల లేఖలు రాసిన నేపథ్యంలో ఆ విధంగా కూడా చర్యలు తీసుకుంటున్నారు. అయితే ప్రజెంట్ నిన్న ట్రంప్ 5 రోజుల విరామం ప్రకటించినప్పటికీ కూడా ఈ ఇరాన్ నుంచి ఎటువంటి స్పందన రాలేదు. కేవలం ట్రంప్ మాత్రమే స్వయం ప్రకటిత ప్రకటన చేస్తున్నారు తప్ప మా నుంచి ఎటువంటి నెగోషియేషన్స్, ఎటువంటి చర్చలు మాతో జరపలేదు అనేది కూడా ఇరాన్ అధ్యక్షుడు కానీ ఇరాన్ విదేశాంగ శాఖ మంత్రి కూడా ఎప్పటికప్పుడు ప్రకటన విడుదల చేస్తున్నారు. నిన్న అమెరికా అధ్యక్షుడు ప్రకటన విడుదల గంటల్లోనే ఇటు అమెరికాకు సంబంధించిన ఆయిల్ రిఫ్లెక్ట్పై
దాడి జరిగింది. అక్కడ భారీ పేలుడు సంభవించింది. ఆ పేలుడు వల్ల దాదాపు రోజుకు 3,25,000 బ్యారెళ్ల ఆయిల్ అనేది అక్కడ ఉత్పత్తి అవుతుంటుంది. అటువంటి ఆయిల్ దానికి సంబంధించి రిపేరింగ్ దాడి చేసిన ప్రజలు అమెరికా కూడా చాలా వరకు కష్టం వాటిందని కూడా ముఖ్యంగా తెలుస్తుంది. కానీ ఇది ఇరాన్ మాత్రం ఎక్కడ కూడా మేము యుద్ధం ఆపుతామని కానీ తెలిస్తే ఎక్కడ జరపలేదు. ట్రంపే స్వయంగా ఆయన నిర్ణయాలు తీసుకుని ప్రకటన చేస్తున్నారు. దీన్ని బట్టి అర్థమవుతుంది మేము చేసిన దాడులకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తట్టుకోలేకపోతున్నారు, భయపడుతున్నారని కూడా ఇరాన్ తన వర్షం చెప్తున్నది. ఈ తాజా పరిణామాలన్నింటిపై ప్రధానంగా భారత ప్రభుత్వం నిశ్చయంగా పరిశీలిస్తుంది. దానిలో భాగంగానే ప్రధాని నరేంద్ర మోడీ ఎప్పటికప్పుడు విదేశాంగ మంత్రులతోనూ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్స్ తోనూ ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుగుతున్న సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారు. ఇటు సెంట్రల్ సెక్యూరిటీ క్యాబినెట్ మీటింగ్ కూడా ప్రధాని నరేంద్ర మోడీ జరిగింది. దాంట్లో తీసుకున్న కొన్ని నిర్ణయాలకు సంబంధించి ప్రజెంట్ తీసుకున్న చర్యలకు సంబంధించి కూడా ఎప్పటికప్పుడు వారితో సంప్రదింపులు జరుగుతున్నారు. మరి కేంద్ర హోంమంత్రి అమిత్ షా అలాగే రక్షణ శాఖ మంత్రి కానీ రక్షణ శాఖ మంత్రి వివిధ సమావేశం కావడం అన్ని న్యాయ కానీ ఇండియన్ ఆర్మీ చేసిన అంశాలపై కూడా వారు ఒకవేళ అటాక్ అంటే కనుక భారతీయ అటాక్ జరిగితే దాన్ని సంసిద్ధంగా తీర్పులేని సిద్ధంగా ఉన్నాయని గతంలో కూడా కొన్ని భారత్ పైన కొన్ని అపోహలు క్రియేట్ చేశారు. ఎక్కడి నుంచి భారత్ నుంచి వినియోగించుకో ఎక్కడి నుంచి ఇరాన్ పై దాడి చేసేందుకు అడిగారు అనేది. రైట్, థ్యాంక్ యూ శివ. I can't tell you how hot it is. Come on, close